హలో అండి. టెలిగ్రామ్ని కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అలాగే గవర్నమెంట్ కలిసి టెలిగ్రామ్ను బ్యాన్ చేశారు. పర్మనెంట్గా కాదు, జూన్ 22వ తారీఖు వరకు టెలిగ్రామ్ను బ్యాన్ చేస్తే జూన్ 30వ తారీఖు వరకు టెలిగ్రామ్లో మెసేజ్ ఎడిటింగ్ ఆప్షన్ బ్యాన్ చేశారు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? అసలు టెలిగ్రామ్ను బ్యాన్ చేయాల్సిన అవసరం ఏముంది? టెలిగ్రామ్తో వచ్చిన సమస్య ఏంటంటే, మొన్న నీట్ యూజీ పేపర్ లీక్ అయింది కదా. ఈ నీట్ యూజీ పేపర్ లీక్ అయిన తర్వాత ఆ లీకేజ్ని పంపించడం కోసం ఒక ప్లాట్ఫామ్ గా టెలిగ్రామ్ ను వాడుకున్నారు అనేది ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెప్తున్నటువంటి మాట. సో టెలిగ్రామ్ కాబట్టి ఇంకో దాన్ని వాడుకుంటారు, కాకపోతే టెలిగ్రామ్ మేజర్ గా వాడుతున్నారు కాబట్టి టెలిగ్రామ్ బ్యాన్ చేసి. టెలిగ్రామ్ లో ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ ఎగ్జామ్ రాసి వచ్చినటువంటి వ్యక్తి, జనరల్ గా ఇప్పుడు నేనే ఎగ్జామ్ రాసి వచ్చాను అనుకోండి, ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత నేను టెలిగ్రామ్ లో ఫస్టే హాయో లే హవారియో ఏం చేస్తున్నావు ఏంటి విషయాలు ఎలా ఉన్నావు అని మెసేజ్ పెట్టాను అనుకోండి. మార్నింగ్ ఎగ్జామ్కి వెళ్లే ముందు నేను మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ మెసేజ్ ని ఎడిట్ చేసి ఈ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని పెట్టేస్తున్నా అని చెప్పి ఒక పుకారు. అంటే మెసేజ్ ఎడిటింగ్ ఆప్షన్ ఉండడం వల్ల పేపర్ లీక్ అవ్వకపోయినా అయ్యిందని చెప్తున్నారు అని ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అయింది. రెండోది, పేపర్ లీక్ అయితే టెలిగ్రామ్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చుకో. టెలిగ్రామ్ లో వందల వేల మంది ఒకే గ్రూప్ లో ఉంటారు. మధ్య మనం టెలిగ్రామ్ లో చాలా చూస్తున్నాం. టెలిగ్రామ్ అంటేనే మహా దరిద్రం. అది ఎంత దరిద్రంగా ఉందంటే, ఫోన్ వీడియోస్, అడల్ట్ వీడియోస్, షాపింగ్ అని ఒక 2-3 వేల మంది గ్రూప్ మెయింటెనెన్స్, కొన్ని మనం చెప్పకూడనటువంటి విషయాలు ఏ పడితే గ్రూపులు మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఈ టెలిగ్రామ్లో. టెలిగ్రామ్ వాళ్ళు చాలా మంది వాడడం మానేశారు. ఎందుకు వచ్చి ఈ టెలిగ్రామ్ ఓపెన్ చేసిన కానించి మళ్ళీ మన టెలిగ్రామ్ లింక్ ఎవడో కూడా ఓపెన్ చేసి దాన్ని హ్యాక్ చేసి ఎవడెవడికి ఏదేదో పంపిస్తాడు, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పని టెలిగ్రామ్ వాడడం మానేశారు చాలా మంది. ఈ టెలిగ్రామ్ మీద ఈ ఎన్టీఏను సెంట్రల్ గవర్నమెంట్ దృష్టి పెట్టి టెలిగ్రామ్ అయితే బ్యాన్ చేసినట్టు ప్రకటించింది. సరే, బ్యాన్ చేశారు, ఓకే. నేను ఈ విషయంలో ఒక మాట మాట్లాడాలి. అదేంటంటే, అసలు ఈ టెలిగ్రామ్ను బ్యాన్ చేయటం, వాట్సాప్ని కంట్రోల్ చేయటం కంటే పేపర్ లీక్ అవ్వకుండా కాపాడొచ్చు కదా. ఒకవేళ పేపర్ లీక్ అవ్వకుండా అయ్యింది అని స్ప్రెడ్ అవుతుంటే ఆ స్ప్రెడ్ చేసేది ఎవడో వాడిని కంట్రోల్ చేయొచ్చు కదా. టెలిగ్రామ్ బ్యాన్ చేయడం తప్పని నేను అన్నాను, కరెక్టే. ఏదైనా ఒకవేళ చెడుగా దీన్ని వాడుకుంటూ ఉంటే దాన్ని కంట్రోల్ చేయొచ్చు. కానీ అసలు ఏదైతే సమస్య ఉందో దాన్ని కోకటి వేళ్లతో సహా పెకిలించే ప్రయత్నం ఈ ఏజెన్సీలు కానీ లేదా వ్యవస్థలు కానీ ఈ పేపర్ తయారు చేసేటప్పుడు ఎవరిని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళు గతంలో ఏం చేశారు, వీళ్ళ మైండ్ సెట్ ఏంటి, వీళ్ళు లీక్ చేస్తే పరిస్థితి ఏంటి అనే విషయాలని కాస్త జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలిస్తే మంచిది కదా. లేదా కాస్త కాన్ఫిడెన్షియల్ గా ఉంచితే మంచిది కదా పేపర్ను. ఇప్పుడు పేపర్ తయారు చేస్తున్నారండి, పేపర్ తయారు చేసి ఎగ్జామ్ పెట్టడానికి ఎక్కువ టైం తీసుకోకుండా, రేపు ఎగ్జామ్ ఉందనుకోండి, ఈ రోజు పేపర్ తయారు చేస్తే రేపు ఎగ్జామ్ అయిపోయేంత వరకు వీళ్ళని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉంచుకుంటే మంచిది కదా. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు కదా. ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారండి. సిజేపీ పార్టీ ఎందుకు పుట్టుకొచ్చింది? పేపర్ లీకేజీల గురించే కదా వీళ్ళు ఎక్కువగా ధర్నా చేసేది. లేదంటే మన సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు కొంతమంది పరాన్న జీవుల్లాగా మారారు, బొద్దింకల్లాగా జర్నలిజంలోకి, ప్రెస్ కి, మీడియాలోకి వచ్చేసి ప్రశ్నించేస్తున్నారు దొంగ డిగ్రీ సర్టిఫికేట్లతో అన్నారు. ఆ మాటకు ఫీల్ అయినటువంటి ఈ కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే మమ్మల్ని అంటారా, మేము బొద్దింకలమే అని చెప్పి డిసైడ్ చేసి ఇప్పుడు వీళ్ళకి ఏ సమస్య దొరకలేదు కాబట్టి నీట్ యూజీ పేపర్ లీకుల గురించి పట్టించుకున్నారు. దాన్ని టార్గెట్ చేసి కాక్రోచ్ పార్టీ ఎప్పుడైతే మేము పెడుతున్నామని ప్రకటించారో అప్పుడు వాళ్ళకు ఒక సమస్య దొరకల, సమస్య కోసం వెయిట్ చేశారు. నీట్ యూజీ పేపర్ లీక్ సమస్య వాళ్ళ చేతికి వచ్చింది, దాన్ని టేకప్ చేశారు. దాన్ని టేకప్ చేసి దేశం అంతా ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు స్టూడెంట్స్ లో లేదంటే చదువుకునే యువతలో కొంత క్యూరియాసిటీని క్రియేట్ చేయగలిగారు ఈ కాక్రోచ్. సో అది ఎంత దూరం వెళుతుంది అనేది నేను చెప్పలే, కానీ క్యూరియాసిటీ అయితే క్రియేట్ అయింది. ఇన్స్టాగ్రామ్ లో ఒక 2 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు అనుకుందాం. ఏ మీటింగ్ పెట్టినా 2,000 మంది వస్తున్నారు. అది రాజకీయ పార్టీగా మారుతుందా, పోటీ చేస్తుందా అనే విషయం కంటే ముందు గవర్నమెంట్ మీద ఒక యూత్ లో బ్యాడ్ ఒపీనియన్ తీసుకొస్తుంది, బలంగా ప్రయత్నం చేస్తుంది. అంటే గవర్నమెంట్ మీద బ్యాడ్ ఒపీనియన్ తెస్తున్నారు, యూత్ తెచ్చుకుంటారా అంటే అది వాళ్ళ వివేకం. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, నీట్ పేపర్ ఎలా లీక్ అవుతుంది, గవర్నమెంట్ ఎలా పరిపాలిస్తుంది, రాజ్యాంగం ప్రకారం పోతుందా, ప్రజాస్వామ్యం ఎలా నడుస్తుంది, ఎన్నికలు వచ్చినప్పుడు దేశం ఎలా ఉంటుంది, ఇలాంటి అంశాలన్నింటినీ ఒక చదువుకున్న వ్యక్తి పరిశీలించుకోగలడు. తనని తాను ఆత్మ పరిశీలన చేసుకొని ఏ పార్టీకి ఓటేయాలనేది డిసైడ్ చేసుకోగలడు. కాక్రోచ్ పార్టీ వచ్చేసింది, రేపు ఎన్నికల్లో గెలుస్తుందని నేను అనట్లా, కానీ కొంత బీజేపీ పార్టీ మీద నెగిటివిటీని స్ప్రెడ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అదే నీట్ యూజీ పేపర్ లీక్ అవ్వకుండా ఉంటే, ప్రొఫెసర్లు, లెక్చరర్లు కనుక ఈ ఆకృత్యాలకు పాల్పడకుండా ఉన్నట్టయితే ఈ రోజు ఆ పరిస్థితి వచ్చేది కాదు. అయితే ఇప్పుడు టెలిగ్రామ్ ను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం కంటే సమస్య ఎక్కడుందో దాన్ని పరిష్కరిస్తే సరిపోతుంది కదా అని నేనంటూ ఉన్నాను. ఇప్పుడు ప్రభుత్వం చెప్పేది ఏంటంటే, దొంగ ఎత్తుకెళ్లిపోతున్నటువంటి బాక్సులు
మేము ఖాళీగా పెడతాం, అందులో ఏమి గోల్డ్ కానీ క్యాష్ కానీ పెట్టం, ఖాళీ బాక్సులు ఉంటాయి, ఎత్తుకెళ్తే దొంగ ఖాళీ బాక్స్ ఎత్తుకెళ్తాడు. లేదా దొంగ క్యారీ చేస్తున్నటువంటి లేదా దొంగ ప్రయాణిస్తున్నటువంటి వ్యాన్ ఏదైతే ఉందో ఆ వ్యాన్ మేము సీజ్ చేసేస్తాం అంటున్నాం. ఎగ్జాంపుల్, ఒక ఇంట్లోకి దొంగ ప్రవేశించాడండి, దొంగ ప్రవేశించి ఆ ఇల్లు కొల్లగొడుతున్నాడు అనుకుందాం. కింద వాడు తీసుకొచ్చినటువంటి వ్యాన్ ని పార్క్ చేశాడు. ఈ వ్యాన్ ని ప్రభుత్వం ఏం చేస్తుందంటే మేము సీజ్ చేస్తున్నాం, వాడు ప్రయాణించడానికి ఒక ఆప్షన్ లేదు అంటున్నాం. దొంగతనం అయితే జరిగిపోతుంది కదా. వాడు దొంగతనం చేసిన తర్వాత ఆ వస్తువుల్ని ఎలా క్యారీ చేస్తాడనేది సెకండరీ. ఫస్ట్ అయితే దొంగతనానికి వెళుతున్నాడు. మనం ఏం చేయాలంటే ఆ దొంగ రాకుండా, దొంగకి అవకాశం దొరకకుండా మన ఇంటిని భద్రపరచుకో, జాగ్రత్తగా తాళాలు వేసుకో. అప్పుడు దొంగ రాడు. ఒకవేళ దొంగ మనం తాళాలు వేసిన తర్వాత కూడా వస్తే అప్పుడు వాడిని ఎలా కంట్రోల్ చేయాలనేది నిర్ణయం తీసుకు. అంతేగాని ముందుగానే దొంగ వచ్చినా పర్లేదు నేను వ్యాన్ ఆపేస్తా అనేది ఎందుకో నాకు అంత కరెక్ట్ అనిపించలే. వాడు దొంగతనం చేశాక బిల్డింగ్ నుంచి దూకి పారిపోతాడండి. ఏదో సంచిలో పెట్టుకుని సంచి సంకలో తలుచుకొని ఉరుకుతాడు. మీరు పట్టుకుంటారా అండి? సరే వాడు దొరికాడే అనుకుందాం, దోచుకున్నట్టే కదా. అప్పటికి అలానే వెంకట్రావు ఇంట్లో దొంగలు పడ్డారని చెప్పుకుంటూనే ఉంటారు కదా. అట్లనే ఆ దొంగ సొమ్ము దోచుకొని అమ్ముకున్నాడా, ప్రభుత్వానికి ఇచ్చాడా అనేది అనవసరం. ముందైతే న్యూస్ స్ప్రెడ్ అయిపోద్ది, వెంకట్రావు ఇంట్లో దొంగలు పడారు, దోచుకుపోయారు అంటారు. అట్లనే నీట్ పేపర్ లీక్ అయ్యి ఎంతమంది ఎగ్జామ్ రాశారు, ఎంతమంది పేపర్ లీక్ అవడం వల్ల పాస్ అయ్యారు, లేదా మళ్ళీ రీ ఎగ్జామ్ జరుగుతుంది. ఒకసారి లీక్ అయిందనే కదా రీ ఎగ్జామ్ జరిగేది, అంటే విద్యార్థులు ఎవరు నష్టపోనట్టే కదా. ఇవన్నీ అనవసరం. ఫస్ట్ అయితే పేపర్ లీక్ అయింది, ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి రాంగ్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. వీటిలోంచి పుట్టుకొచ్చిందే బొద్దింకలు. ఇలాంటి ఒక న్యూస్ స్ప్రెడ్ అయ్యే ముందే ప్రభుత్వం జాగ్రత్త పడితే మంచిది. సో ఇక్కడ గతంలో ఎన్నో సందర్భాల్లో పేపర్లు లీక్ అయ్యాయి. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు లీక్ అయ్యాయి, గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు లీక్ అయ్యాయి. కానీ పెద్ద ఎత్తున ఎప్పుడు ఇంత ప్రచారం జరగలేదు. ఇప్పుడే ఎందుకు జరుగుతుందంటే యువత రాజకీయాల మీద దృష్టి పెడుతున్నారు. పైగా యువత ఓట్ బ్యాంకింగ్ పెరిగింది. ఇప్పుడు రాజకీయ పార్టీలు యువతని టార్గెట్ చేస్తున్నాయి. ఎందుకంటే యువ ఓటర్లు ఎక్కువైపోయారు, వాళ్ళంతా ఓట్లు వేయాలి, వాళ్ళకి అవగాహన వచ్చింది, చదువు, ఉద్యోగం, లైఫ్, కెరియర్, ఇలాంటి అవగాహన వచ్చింది కాబట్టి రాజకీయ పార్టీలు వీళ్ళని టార్గెట్ చేస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా దేశంలో బలమైనటువంటి రాజకీయ పార్టీ ఏం చేయాలంటే ఖచ్చితంగా లీకేజ్ అయ్యిందా లేదా అనే విషయం పక్కన పెడితే, లీకేజ్ అనే పాయింట్ ఎక్కడ బయటకు వస్తుంది, ప్రొఫెసర్ల దగ్గర నుంచి వస్తుంది, లెక్చరర్ల దగ్గర నుంచి వస్తుంది, వాళ్ళని కంట్రోల్ చేయాలనేది నా అభిప్రాయం. మరి టెలిగ్రామ్ బ్యాన్ చేయడం మీద మీ అభిప్రాయం అంటే? జూన్ 22 వరకు టెలిగ్రామ్ బ్యాన్ అయితే 30వ తారీఖు వరకు అందులో మెసేజ్ ఎడిటింగ్ ఆప్షన్ బ్యాన్ చేశారు. ఈ రెండు విషయాల మీద మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. ఫస్ట్ అయితే వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి లైక్ చేయండి, ఎందుకంటే మన వీడియోస్ చూస్తున్నారు కానీ తక్కువ మంది లైక్ చేస్తున్నారు. సరే ఓకే, సబ్జెక్ట్ నచ్చక మీరు చూడకుండా వెళ్ళిపోయారంటే ఐఎమ్ హ్యాపీ. బట్ సబ్జెక్ట్ ఉంటుంది, చూస్తున్నారు, ఆ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఉంటుంది, కానీ వీడియోస్కి మాత్రం లైక్ ఉండట్లేదు. మీరు ఏదైనా అనుకుంటే ఈ వీడియో గురించి చెడో మంచో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళు ఉండొచ్చు, వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఒపీనియన్ అయితే మాకు చాలా ఇంపార్టెంట్. మనతో ఎంతమంది ఏకీభవిస్తున్నారు, ఎంతమంది వ్యతిరేకిస్తున్నారు, ఎంతమంది వలన నా అభిప్రాయాన్ని మార్చుకోవాలి, నా ఐడియాలజీ మార్చుకోవాలి అనే అంశాలు మీ మెసేజ్ మీద ఆధారపడి ఉంటాయి, అది మీ కామెంట్ మీద ఆధారపడి ఉంటాయి. దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోండి. చివరి వరకు ఈ వీడియో చూసారంటే మీ అందరికీ ఆల్రెడీ మన ఛానల్ని చూస్తున్నారని అర్థం. ప్రత్యేకించి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.